బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అన్నది బీహార్లో కొద్ది నెలల క్రితం ఎంతటి రాజకీయ దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఎస్ఐఆర్ పుణ్యమా అని ఏకంగా నెల రోజుల పాటు సాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వర్షార్పణమైపోయాయి. ఒక్కరోజు కూడా సజావుగా పార్లమెంటు సాగలేదు. ప్రతిరోజు ఎస్ఐఆర్ మీద చర్చ జరపాలని విపక్షాలు వాయిదా తీర్మానం ఇస్తూనే ఉన్నాయి. ఇక బీహార్లో అయితే మొత్తం విపక్షమే రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేసింది. దానివల్ల ఉన్న ఓట్లు పోతున్నాయని కూడా ఆందోళన చెందుతూ విపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద ఈసీ మీద కూడా విరుచుకుపడ్డాయి. అయితే దేశంలో నకిలీ ఓట్లను తొలగించాలని చూసేందుకు ఎస్ఐఆర్ అని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వచ్చింది. కానీ రాహుల్ వంటి వారు దీనిని ఏకంగా ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఓటర్ అధికారి యాత్ర పేరుతో రాహుల్ బీహార్ అంతా 15 రోజుల పాటు తిరిగారు కూడా. ఎస్ఐఆర్ పేరుతో ప్రతిపక్ష ఓట్లను తొలగించడమే కాక పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. కానీ ఈసీ మాత్రం దీనిని మంచి ప్రయత్నం కోసమే అని చెబుతోంది. అంతేకాదు దేశంలో మిగిలిన రాష్ట్రాలతో సైతం ఎస్ఐఆర్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తమిళనాడులో వారం రోజుల్లోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు కూడా తెలియజేసింది. కోర్టుకు ఎందుకు ఈసీ ఈ విధంగా తెలియజేసిందంటే చెన్నైలోని టీ నగర్లో ఉన్న 229 పోలింగ్ బూత్లలో పూర్తిగా రీవెరిఫికేషన్ చేయాలని ఏఐడిఎంకే మాజీ ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి అరుల్ మురుగన్ ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టు దృష్టికి ఎస్ఐఆర్ను తీసుకుని వచ్చారు. మరో వారం రోజుల్లో తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఆయన కోర్టుకు నివేదించారు. ఈ విధంగా చేయడం ద్వారానే ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ సమస్యల పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.